సూర్యుడు అప్పుడే వచ్చేసావేరా అంటే అప్డేట్లు అలాంటివి. నేను ఇందాక మెయిన్ ఎపిసోడ్ చెప్పినప్పుడు ఏం చెప్పా? మెయిన్ ఎపిసోడ్ రివ్యూ అప్పుడు కెప్టెన్సీ టాస్క్ అవుతుంది. కెప్టెన్ ఎవరవుతారో మనకు తెలిసిపోతది. ఎప్పుడొస్తే ఆ టైంలో వీడియో చేస్తా అన్నాగా. మాట మీద నిలబడతా షేర్ ఖాన్. అందుకే టైం 2:30 అయినా కూడా చేస్తున్నా. ఎందుకంటే అప్డేట్ త్వరగా ఇచ్చేసి నేను ప్రశాంతంగా పడుకుంటే మీరు హాయిగా చూసుకోవచ్చు కాబట్టి. సో ఈ వీడియోలో మనం రకరకాల థింగ్స్ మనం కవర్ చేద్దాం. ఇది కైండ్ ఆఫ్ సెమీ మిడ్ నైట్ రివ్యూస్ అనుకోండి. మిడ్ నైట్ రివ్యూ చెప్దామంటే ఇంట్రెస్ట్ రావట్లే. కాన్వర్జేషన్ చెప్పాలంటే అది మీరు మెయిన్ ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. కానీ 2 ఇంట్రెస్టింగ్ థింగ్లు నడిచి అది చెప్తాను మీకు. అంతకు మించి ఏమీ లేదు. ఓకేనా? సో కెప్టెన్ ఎవరు? కెప్టెన్ ఎవరయ్యారు? ఎలా అయ్యారు? ఎలాగా ఇది ఇంజస్టిస్ జరిగింది లేడీస్కి, ఎస్పెషల్లీ తనూజ, మాధురి, దివ్య, ఓకే, ఎక్స్వైజీ. అలాగే అయేషా ఎక్షన్ ఏంద్రా దరిద్రుడా, సెల్ఫ్ ఎవిక్షన్ జరిగిందా, జరగబోతుందా, అసలు ఏంటి? సో అయేషా సెల్ఫ్ ఎవిక్షన్ వల్ల డైనమిక్స్ ఏమైనా మారబోతున్నాయా? సో అయేషా ఎవిక్షన్ అవ్వడం వల్ల ఈ వారం ఎలిమినేషన్ ఇంకా లేదా? రాము మిడ్ వీక్ ఎవిక్షన్ అయిపోయాడా, లేకపోతే ఏం జరిగింది? అమర్దీప్ మనోడి పేరేంటి, అంబటి అర్జున్ పట్టుకెళ్ళిపోయాడా? అంటే ఇమాన్యుయల్కి డైరెక్ట్గా హింట్లు ఇచ్చేసారా పొజిషన్ ఏంటో? అండ్ ఇప్పుడు ఇమాన్యుయల్ మళ్ళీ సేఫ్ గేమా? ఇలా రకరకాల థింగ్స్ షార్ట్ అండ్ స్వీట్గా లాగడా ట్రై చేస్తాను. సో మీరు మన మోటివేషన్ కోసం అలుపెరగని బాటసారి ఈ సూర్యుడు పగలు ఉదయించే సూర్యుడు కాదు, అర్ధరాత్రి ఏమంటారు, ఉదయించే సూర్యుడా, అర్ధరాత్రి రైజ్ అయ్యే సూర్యుడు అనమాట. సో ఈ సూర్యుడు కోసం లైక్ చేయండి. సో దట్ మనకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. 60,000 దగ్గరలో ఉన్నాం. ఈ వీకెండ్లో కొడతామేమో అని నాకు చిన్న ఆశ. 60K ట్రై చేయండి అంతే, ఫోర్స్ ఏం కాదు. ఓకే, ఇంక స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. అండ్ మొదలు పెడదాం. యాడ్ నుంచి మొదలు పెడదాం. సూర్యుడు సెల్ఫ్ ఎవిక్షన్ నుంచి మొదలు పెడదాం. సో బేసిక్గా అయేషా పాప ఉన్నారు కదా, ఆమెకి అస్సలు హెల్త్ బాగోట్లేదు. అందుకే మీరు లైవ్లో చూస్తే ఆమె కనబడలేదు. లైవ్ చూసిన వాళ్ళకి దరిద్రం అర్థం అవుతుంది. లైవ్లో ఆమె కనబడకపోతే చాలామంది ప్యానిక్ అయ్యారు, ఏంది ఎలిమినేట్ అయిపోయింది, ఏం జరిగిందని చెప్పి. ఎలిమినేట్ కాదు, మెడికల్ రూమ్కి వెళ్ళడం రావడం, బ్లడ్ టెస్ట్లు, శాంపుల్స్ ఇవన్నీ జరిగాయి. సో శాంపుల్ అవన్నీ తర్వాత రిపోర్ట్ వచ్చేసింది. రిపోర్ట్ రాగానే ఇంక ఇంపాసిబుల్ మాట. రిపోర్ట్ తెలిసాక ఇంకా ఉండకూడదు. ఉంటే మిగిలిన వాళ్ళకి ప్రాబ్లం. ఎంత అది బ్యాక్టీరియల్ థింగ్ అయినా కూడా మ్యాటర్ ఏంటంటే ఆమెకు టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది. సో అప్పుడు మీకు డౌట్ రావచ్చు, టైఫాయిడ్ అది ఒక బ్యాక్టీరియల్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అది సరే దానికి గుర్తు రావట్లే. మనకు కూడా 2-3 సార్లు వచ్చింది. దోల తీరిపోద్ది భయ్య, మామూలుగా దోల తీరిపోదు. ఈజీగా 2-3 వారాలు పడుతుంది ఈజీగా. సో నాకు తెలిసి మోస్ట్లీ నేను రీసెర్చ్ చేశాను, ఇంట్లో వచ్చి ఉండదు టైఫాయిడ్. నాకు తెలిసేది ఆమెకు ముందే ఉండి ఉంటుంది. ఎవరైతే బుర్రా బుద్ధి ఉందో, ఆమె వచ్చి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుంది కదా అంటే, టైఫాయిడ్ ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోపల స్టార్ట్ అయిన తర్వాత అది బయటికి తెలియడానికి, బయటికి అంటే ఆ ఫీవరు అవి రావడానికి, ఏమంటారు దుమ్ములు అంటారు కదా, ఇది బోన్ పెయిన్ చాలా దారుణంగా ఉంది. అవి స్టార్ట్ అవ్వడానికి 14 days పడుతుంది. మీకు అర్థమైందా? సో టెక్నికల్గా ఆమె వచ్చి ఇది 13వ రోజు 12వ రోజే కదా, ఆమెకి ఇది మొదలయ్యి 2-3 రోజుల నుంచి అంటే 10 days. సో మేబీ హౌస్లో రాకముందు ఇన్ఫెక్ట్ అయింది ఆమెకి టైఫాయిడ్. సో అది బాడీలో రియాక్షన్ రావడానికి అదంతా 2 weeks పడుతుంది కదా. సో ఈ 2-3 రోజులు స్టార్ట్ అయింది. సో అది చాలామంది డౌట్ వస్తుంది కదా, అది ఇంట్లో ఏమైనా జరిగిందని చెప్పి. మోస్ట్లీ బిగ్ బాస్ అలాంటి కేర్లు అన్నీ చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. సో ఎటువంటి అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావు. అండ్ మస్కిటోస్ రిలేటెడ్ లాంటివి లైక్ డెంగ్యూ కానీ, ఏమంటారు మలేరియా కానీ, అలాంటివి కూడా రావు. చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. సో ఇది కూడా అలాగే జరిగింది. దరిద్రం ఇంకేం లేదు పాపం. అమ్మాయి తమిళ్ బిగ్ బాస్లో కూడా అలానే జరిగింది, ఇప్పుడు కూడా ఇలా అలానే అంటే అది వేరే కథలండి. సో మ్యాటర్ పాయింట్కి రారా అంటే చెప్తున్నా, అది ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఇన్ఫెక్ట్ అవ్వదా అంటే అవుతుంది. మరీ అంత దారుణంగా అవ్వకపోయినా వైరల్ ఫీవర్ లాగా. అది అందరికీ డేంజర్, ఆమెకి డేంజర్, హౌస్లో వాళ్ళందరికీతో పాటు. సో సెల్ఫ్ ఎవిక్టెడ్. సో ఆ ప్రాసెస్ జరిగిపోయింది. అది మనకి రేపు చూపిస్తారా అంటే నాకు తెలిసి డౌటే. రేపు చూపిస్తారో లేదో, ఆర్ చూపిస్తే రేపు చూపిస్తారు, ఆర్ సాటర్డే ఎపిసోడ్ రోజు చూపిస్తారు. సో షీ హాస్ బీన్ ఎవిక్టెడ్, సెల్ఫ్ ఎవిక్టెడ్ అంటారు కదా, సెల్ఫ్ ఎలిమినేషన్. ఇది జరిగింది. సో అయేషా పాప లేదు ఇంకా. అప్పుడు క్వశ్చన్ వస్తుంది మీకు, మళ్ళీ వెనక్కి వస్తారా బ్రో అంటే 99.99% రారు. ఎందుకంటే ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ అయింది అంటే టైఫాయిడ్. సో ఈజీగా 3 weeks 4 weeks అప్పుడు బిగ్ బాస్ అయిపోతుంది. సో రారు ఆమె. సో ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా వేరేలాగా ఈ చైన్ రియాక్షన్ అవుతుంది.
సో ఈమె ఎలిమినేట్ అయిపోయారు కదా, సెల్ఫ్ ఎలిమినేట్. సో మీ వెరీ నెక్స్ట్ క్వశ్చన్ ఏందిరా అంటే, మరి ఇప్పుడు వరకు మేము ఓట్లు వేసాం కదా, నామినేషన్లు 8 మంది ఉన్నారు కదా, సో ఈ వారం ఎలిమినేషన్ ఉండదా బ్రో అంటే 100% ఉంటుంది ఎలిమినేషన్. ఓకేనా? మీరు అస్సలు ఓట్లు వేయడం మానేయొద్దు. ఓటింగ్ రిపోర్ట్ రేపు మధ్యాహ్నం పూర్తిగా చెప్తా. లెజిట్ సోర్స్ డైరెక్ట్గా అక్కడ నమోదైనవే చెప్తా నేను. మీకు ఇండైరెక్ట్గా చెప్తా చూడండి, ఆల్మోస్ట్ 12 to 13 lakhs ఓట్లు పర్ డే పోల్ అవుతుంది. ఓకేనా? అది మీకు ఎక్కువలా అనిపించవచ్చు, కానీ చాలా 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 తక్కువ ఓటింగ్, చాలా తక్కువ ఓటింగ్. అందులో ఇంకో ఆలోచించిన పిఆర్ ఓట్లు ఎన్ని లెజిట్ సోర్స్, ఇంకా అంతకుముందు నేను చెప్పలేను, ఇంకా మరి ప్రాబ్లం అయిపోతుంది. అది మనం మధ్యాహ్నం మాట్లాడదాం. సో ఎక్కడ ఉన్నా నేను, ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఆ 8 మంది ఫేవరెట్ కంటెస్టెంట్స్ మీరైతే హ్యాపీగా ఓట్లు వేసుకొని ఏది గ్రాంటెడ్గా తీసుకోదు. రేపు రాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే వరకు ఓట్లు వేయండి, ఫోన్ కాల్లో ఓట్ వేయండి, హాట్స్టార్లో ఓట్ వేయండి. ఓకే, ఆ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్పాను కదా. బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏంద్రా అంటే, బిగ్ బాస్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో వచ్చేసరికి నలుగురు కామనర్స్, మనీష్, మాస్క్ మ్యాన్, ప్రియా, శ్రీజ వీళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ షాపింగ్లు చేసుకుంటున్నారు పిల్లలు. 1 week లగేజ్ పట్టుకొని రమ్మన్నారు, వాళ్ళు వస్తున్నారు. సెలబ్రిటీస్ నుంచి వచ్చేసరికి సృష్టి వర్మ రావట్లేదు, ఫ్లోరా, భరణి వీళ్ళకి లగేజ్తో రమ్మని చెప్పలేదు. లెజిట్ సోర్స్. ఫ్లోరాకి అయితే రిటర్న్ టికెట్ కూడా బుక్ చేస్తారు మండేకి. సో వీళ్ళ నలుగురు 6 వచ్చి నామినేట్ చేస్తారు. నామినేట్ చేసేసిన తర్వాత ప్రాసెస్ అంతా ఇంక ఈసారి ప్రాసెస్ నామినేషన్ ప్రాసెస్ అదే. వీళ్ళు 6 నామినేషన్స్ చేసేసిన తర్వాత వీళ్ళిద్దరు వెనక్కి వెళ్ళిపోతారు, ఫ్లోరా అండ్ భరణి. వీళ్ళు 9 ఉంటారు. వీళ్ళు 9 కామనర్స్ 1 week అక్కడే ఉంటారు. మీకు వెంటనే ఇంకో డౌట్ వస్తుంది కదా, హౌస్ సరిపోతుంది కదని, ఆ అవుట్ హౌస్ ఉంది కదా అదేదో బాగు చేయిస్తున్నారంటే మేబీ అందులో పెడతారనుకుంటా. సో అది ఇంకో అప్డేటు. సో ఎక్కడ ఉన్నా అంటే బేసిక్గా 1 or 2 మెంబర్స్ని ఉంచాలనుకుంటున్నారు. ఈ 9 హౌస్లో ఉంటారు 1 week. తర్వాత 2 రకాలుగా జరగవచ్చు. ఇప్పుడు వీళ్ళు 6 వచ్చి నామినేట్ చేశారనుకున్న ఒక 6 ప్లస్ వీళ్ళు 9 నామినేషన్స్లో పెట్టి నామినేషన్స్లోకి వదిలేసి ఒకళ్ళు నార్మల్గా ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఈ 9 కామనర్స్లో బెటర్ ఓటింగ్ ఎవరికి వచ్చిందో 1 or 2 మెంబర్స్ని వాళ్ళని ఇంట్లో ఉంచి మిగిలిన ఇద్దరిని పంపించవచ్చు. 2 ఓటింగ్లాగైనా పెట్టవచ్చు. లైక్ ఇప్పుడు వీళ్ళు 6 వచ్చి నామినేట్ చేశారనుకున్న 6 వాళ్ళకి ఒక నామినేషన్ ప్రాసెస్, వాళ్ళకి ఒక ఓటింగ్, వీళ్ళు 9 ఒక ఓటింగ్. వీళ్ళు 9 టాప్ 1 ఎవరు ఉంటారో 1 or 2 పిక్ చేసుకుందామని థాట్. సో బేసిక్గా వాళ్ళ ఐడియా, కోర్ ఐడియా వచ్చేసరికి ఒకలా ఆర్ ఇద్దరు, ఒకళ్ళైతే 100% కన్ఫర్మ్. ఇద్దరు అనేది బేస్డ్ ఆన్ ద కంటెంట్ అనుకున్నారు, వాళ్ళు ఇచ్చే కంటెంట్ టీఆర్పీ ఎలా వస్తుందని చెప్పి. ఇప్పుడు ఏమైందిరా అంటే అయేషా గారు ఎలిమినేట్ అయిపోవడం వల్ల, అయిపోయారు కదా, ఈమె ఎలిమినేట్ అయిపోతారు. రేపు పొద్దున్న ఓటింగ్లో తక్కువ ఉన్న ఇంకొక పర్సన్ ఎలిమినేట్ అయిపోతారు. సో ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. ఇది డోర్స్ ఓపెన్ చేసేసాయి. సో 99.99% ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ది కామనర్స్ హు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్, గోయింగ్ టు ఎంటర్. సో ఈ 9 ఇద్దరు ఉంటారు. ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది. సో ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు ఎలా ఉంటారో ఆ ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు చెప్పినవన్నీ పాసిబిలిటీస్, బట్ కాంక్రీట్గా అంటే మనకి 2 days అయితే తెలుస్తుంది. సో సో అయేషా గారు ఎవిక్ట్ అవ్వడం వల్ల ఇంత బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే జరిగింది. అది మీకు చెప్దాం అనిపించింది, చెప్పాను. ఇది అప్డేట్స్ రిగార్డింగ్ సెల్ఫ్ ఎవిక్షన్. నెక్స్ట్ మండే జరగబోయేది ఇదంతా. నెక్స్ట్ వచ్చేసరికి కెప్టెన్ ఎవరు అయ్యారా అంటే ఇమాన్యుయల్ హ్యాస్ బికమ్ ది కెప్టెన్. ఇది ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అంటే నిజం చెప్తున్నాను, ఇది చాలా బ్యాడ్ న్యూస్. కెప్టెన్ అనేది దేనికి మెయిన్గా ఇమ్యూనిటీ, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెడితే ఎక్కువ కోరుకునేది ఇమ్యూనిటీ, ఆ వారం సేఫ్ అవ్వడం కోసం. ఇమాన్యుయల్ ఆల్రెడీ 6 వారాల నుంచి నామినేషన్లో రావట్లేదు. ఇప్పుడు సందీప్ మాస్టర్ రికార్డ్ బ్రేక్ చేసేలా ఉన్నాడు. బ్రేక్ చేస్తాడా సందీప్ మాస్టర్? 7 weeks ఈక్వల్ అయినట్టుంది. సో ఈ వీక్ కెప్టెన్ అయితే ఈ వీక్ కూడా నామినేషన్లో ఉన్నాడు. సో ఇది కెప్టెన్ అవ్వడం బొక్క ఇది లిటరల్గా. సో ఇది చాలా బ్యాడ్ న్యూస్. దీనివల్ల సెకండ్ పొజిషన్లో టెక్నికల్గా ఉన్నారనుకుంటున్నారు కదా, ఇలా జారిపోయి 3rd 4th వచ్చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఎంత మంచిగా ఎంటర్టైన్ చేసినా, ఎంత ఆట ఆడినా కూడా సేఫ్ ప్లే ఒకటి మైనస్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు కెప్టెన్ అవ్వడం వల్ల మళ్ళీ ఎక్స్ట్రా ఇమ్యూనిటీ, దాంతోపాటు ఒక పవర్ వస్తారా ఈ అమ్మ జీవితం అలాగా. సో ఇమాన్యుయల్కి మొత్తం బొక్కే. సో ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా మీ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మీరే చెప్పాలి. కానీ నన్ను అడిగితే ఒక న్యూట్రల్ వేలో చూస్తే అది చాలా 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 బ్యాడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్ గేమ్కి కానీ ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్కి కానీ చాలా బ్యాడ్ న్యూస్. దట్టు ఇప్పుడు ఆ 9 కామనర్లు వస్తున్నారు మంచి ఊపు మీద. సో ఇదంతా చూస్తే ఇమాన్యుయల్కి మామూలు బొక్క కాదు. సో కెప్టెన్ ఇమాన్యుయల్ అయ్యాడు. సో కెప్టెన్ ఎలా అయ్యాడు బ్రో? ఏకాభిప్రాయంతో అయ్యారా అంటే ఏకాభిప్రాయంతో ఏం జరగలేదు. బోన్ టాస్క్ తెలుసు కదా. ఒక నిమిషం, ఇది సీజన్ 5లోని జస్ట్ మీకు డేటాతో చెప్దామని గుర్తొచ్చింది.
బోన్ టాస్క్ మొన్న సీజన్ 8 అయింది చూసారా, 48th ఎపిసోడ్ ఏదో ఉంటుంది. గౌతమ్ గెలుస్తాడు చూసారా, సర్కిల్ ఉంటుంది, అందులో మధ్యలో కుక్క బోన్ ఉంటుంది, చిన్నది పెద్దది అలా మారుస్తారు, సౌండ్ వస్తుంది. ఎవరైతే బోన్ పట్టుకుంటారో వాళ్ళు వచ్చి ఒక్కొక్కరిని మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివరికి అది తెలుసు కదా, సేమ్ టాస్క్. సో ఈ టాస్క్ చూడగానే ఇది మీకు ఏం అర్థమైంది? నిజం చెప్పండి, మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ ఇది అని అంటారు, కానీ ఈ టాస్క్ ట్రాక్ రికార్డ్. అందుకే నేను ఫోన్ తీసుకున్నా, రాసుకున్నా. ఈ ట్రాక్ షార్ట్ ఏంద్రా, ఈ టాస్క్ పెడితే 99.99% అబ్బాయిలు విన్ అవుతారు. అమ్మాయిలు నేను తక్కువ చేసి చెప్పట్లేదు, కానీ అబ్బాయిలు విన్ అవుతారు. సీజన్ 5లో మానస్ గెలిచాడు, ఓటీటీలో నటరాజ్ గెలిచాడు, సీజన్ 8లో గౌతమ్ గెలిచాడు, సీజన్ 9లో ఎమాన్యుల్ గెలిచాడు. ఇది డేటా చెప్తుంది మనకి ఇక్కడ. సో ఇది అమ్మాయిలకు బొక్క పాపం, అన్యాయం ఇది. దీని బదులు ఏకాభిప్రాయం పెడితే బాగున్నా అంటే అది కాకపోయినా వేరే టాస్క్ ఆర్గనైజ్ చేయొచ్చు కదా. అది ఎంతసేపు చెప్పను బిగ్ బాస్కి. ఇప్పుడు వాళ్ళకి ఫైనలిస్ట్ వచ్చింది. ఇప్పుడు ఎలా రా అంటే మాధురి గారు, ఎమాన్యుల్, పవన్ కళ్యాణ్, దివ్య, తనూజ, సాయి రీతులో ఒక కన్ఫ్యూజన్ ఉంది, సుమన్ శెట్టి, వీళ్ళు ఆడారు. వీళ్ళు ఆడిన దాంట్లో లిటరల్గా అమ్మాయిలకి అన్యాయమే కదా. ఈ టాస్క్ కష్టం పాపం, ఆడలేరు. ఆడలేరు అంటే విన్ అవ్వలేరు, ఏదో టైంలో కష్టం. సో నాకేమనిపించిందంటే టాస్క్ అంటే బిగ్ బాస్కి తెలిసే పెడతారు టాస్క్, ఎలాంటి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది. వీళ్ళు 6-7 చూసినప్పుడు తెలిసి కూడా ఇది పెట్టాడురా అంటే బిగ్ బాస్ డజంట్ వాంట్ ఫీమేల్ టు బికమ్ కెప్టెన్, అదొకటి క్లారిటీ ఉంది. సో ఇది లిటరల్గా అన్యాయం కదా. తనూజని కెప్టెన్ అవ్వాలని ఇష్టం లేదు, దివ్య అవ్వాలని ఇష్టం లేదు, మాధురి అవ్వాలని ఇష్టం లేదు, ఒకవేళ రితు ఉంటే రితు కూడా అవ్వాలని ఇష్టం లేదు వాళ్ళకి. ఇది లిటరల్గా బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే ఎయిదర్ పవన్ కళ్యాణ్ ఆర్ ఎమాన్యులే విన్ అవ్వాలని అనుకున్నారు. నాకైతే అలాగే అనిపించింది. ఇంకా కరెక్ట్గా ఆలోచిస్తే ఓవర్గా పవన్ కళ్యాణ్ ఇంకోసారి కెప్టెన్ చేద్దామా అనుకున్నాడేమో బిగ్ బాస్. ఎందుకంటే ఫిట్నెస్లో చూస్తే ఎమాన్యుల్ కంటే కళ్యాణ్ ఫిట్. నాకు తెలిసి ఫస్ట్ రౌండ్లో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్ బై మిస్టేక్ ఏదో ద్వారా ఎమాన్యుల్కి దొరుకుంటుంది. ఇది జస్ట్ అన్ అజంప్షన్. ఎందుకంటే అక్కడ గట్టిగా ఆడేవాళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారు ఆ టాస్క్లో, ఎగ్జైల్గా ఉండాలి. సో ఎమాన్యుల్ రాగానే ఫస్ట్ ఎవరిని తీసేస్తాడు, కళ్యాణ్ తీసేస్తాడు, గేమ్ ఓవర్. తర్వాత అంతా వీకే కదా. సో అలా కొట్టుకెళ్ళిపోయాడు సునాయాసంగా. సో ఈ టాస్క్ తాలూకా మెయిన్ ఉద్దేశం బిగ్ బాస్ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు కెప్టెన్ చేద్దాం అనుకున్నాడు, ముఖ్యంగా కళ్యాణ్ చేద్దాం అనుకున్నాడేమో నా థాట్. బట్ అట్టి పిడితిరిగి అది శనిలాగే ఎమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు. ఎవడైనా కెప్టెన్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు, బట్ ఇది వెరీ సాడ్ న్యూస్ ఫర్ ఎమాన్యుల్. సో దానివల్ల నేను చెప్పాను కదా, ఇంకో వారం ఇమ్యూనిటీ. 7 వారాలు స్వామి, 7 వారాలు నామినేషన్లో లేడు. సో అలాగా ఎమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు. మీ ప్రాసెస్ కూడా చెప్పాను కదా, ఇది జరగబోతుంది. సో ఇది ఇంకో అప్డేట్. ఓటింగ్ అనాలిసిస్ది నేను పెడతా, కొంచెం టైం తీసుకొని మంచిగా పెడతా లెజిట్ ఇన్ఫోతో. సో లైవ్లోని ఏది ఈ సంవత్సరం ఈ సీజన్లో వద్దన్నా తుమ్మినా దగ్గర కూడా ఇన్పుట్లు ఇచ్చేస్తున్నారు బయటవి. సో ఓవర్ ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల షో ఆల్రెడీ అస్సాం అయిపోయింది, అస్సాం నుంచి అంటార్టికా వెళ్ళిపోయింది. సో వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఎమాన్యుల్ది ఒక రితికి డిస్కషన్ అయింది మాట లైవ్లో. అది ఎలా అంటే ఎమాన్యుల్కి తెలిసిపోయింది లిటరల్గా. ఎలాగంటే తనూజే ఫస్ట్ పొజిషన్లో తెలిసిపోయింది. వాళ్ళు లిటరల్ మాట్లాడుకుంటున్నారు. కావాలంటే క్లిప్ కావాలని చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, మీకు డిఎం చేస్తే. ఫస్ట్ పొజిషన్లో తనూజే ఉంది, సెకండ్ పొజిషన్లో ఎమాన్యుల్ ఉన్నారని మాట్లాడుకుంటారు. వాళ్ళ మాటల్లో కూడా ఎలా ఫస్ట్ పొజిషన్లో తనూజే ఉంది, ఏది వర్కౌట్ అయ్యింది, మేబీ ఆమెకు ఫస్ట్ నుంచి గ్రాఫ్ అలా పెంచుకొని వెళ్ళినట్టుంది, ఈ నాన్న సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయినట్టుంది, వీళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ ఎమాన్యుల్ కూడా ఏమంటాడంటే రితు ఏమంటుందంటే, నాకు తెలిసి నీ వల్లే కొంచెం ఎలివేట్ అయ్యి ఉంటుంది, నువ్వు కామెడీ చేయడం వల్ల ఆమెకి హెల్ప్ అయింది కానీ నీకు బొక్క అయిపోయింది, తర్వాత నువ్వు సెపరేట్ అయిపోయి చూస్తే దూరం అయ్యావు కదా, దానివల్ల అదేమైనా తేడా కొడుతుంది అంటావా, ఆమెకు మాత్రం అన్ని ప్లస్ అవుతుంది, ఆమెకి మంచిగా వెళ్తుంది, ఎలా వెళ్తుందో అని డిస్కషన్ చేసుకుంటారు ఇలా వేరియస్ థింగ్స్. కానీ వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఎమాన్యుల్ దూరం అవడం వల్ల ఎమాన్యుల్ తగ్గిపోయింది అనుకుంటున్నారు వీళ్ళు. సో ఓవరాల్గా హౌస్ మొత్తం అందరికీ తెలుసు, అందరికీ ఇంక్లూడింగ్ తనూజా కూడా. తనూజాకి ప్రజెంట్ ఫస్ట్లో ఉందని. సో ఆబ్వియస్గా తనూజ ఏం చేస్తుంది, సేఫ్ గేమే ఆడుతుంది, సేఫ్ అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎమాన్యుల్ కూడా ఏం చేస్తున్నాడు, మళ్ళీ సేఫ్. సో ఎమాన్యుల్ ఏమనుకుంటున్నాడు, నేను తనూజాతో ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు నేను తనూజా నుంచి బయటకు రావడం వల్ల నా గేమ్కి దెబ్బైంది, అది తనూజాకి ప్లస్ పాయింట్ అయిపోయింది. సో మళ్ళీ ఇటు వచ్చేసింది. సో దీనివల్ల ఏం ఉండదు. ఎమాన్యుల్ సెకండ్ పొజిషన్ కాదు కదా, 3 కూడా కాదు, 4కి పోతాడు. అండ్ కళ్యాణ్కి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ పోనీ ఏమైనా ఆడుతున్నాడంటే చూడండి, తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైవలరీ పెంచుకోవాలి కదా, పెంచుకోవట్లేదు. ఇప్పుడు కళ్యాణ్ కూడా తనూజతో మంచిగా ఉంటున్నాడు, సేఫ్గా ఆడుతున్నారు. మిగిలిన హౌస్మేట్స్ కూడా వాళ్ళు కెలకరు తనూజాని, ఎందుకు ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్లో కెలుక్కుంటే మనమే పోతాం కదా. జనరల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం విన్నర్ కాదు అని తెలిసిపోయినప్పుడు అట్లీస్ట్ టాప్ 5 వరకైనా ఉందాం, ఒక 10 వారాలైనా ఉందాం, 12 వారాలైనా ఉందాం అని అనుకుంటారు కానీ సేఫ్గా, ఎందుకంటే రెమ్యూనరేషన్ వస్తుంది,
ఆ స్క్రీన్ స్పేస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ పొజిషన్ ఉన్నోడితో పెట్టుకుందని మ్యాక్స్ అనుకోరు. సో ఇప్పుడు అందరూ అందుకే హౌస్ అంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో మిడ్ నైట్ డిస్కషన్లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా నాకు అనిపించిందంటే ఇది. సో ఇప్పుడు మళ్ళీ బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఇదంతా మారాలి అంటే ఇప్పుడు ఎవరైతే నలుగురు కామనర్లు వస్తున్నారో వీళ్ళు మారుస్తారు కూడా. వీళ్ళు రావడం వల్ల వీళ్ళు మాస్కులు ఓపెన్ చేయడం వల్ల అప్పుడు షో డైనమిక్స్ ఆట తాలూకా తీరు కూడా మారబోతుందని నా చిట్టుగుండికి అనిపిస్తుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే రాము మిడ్ వీక్ ఎవిక్టెడ్ అంటారు. అదంతా చిన్న ప్రాంక్ చేస్తారన్నమాట. రాముని బయటికి తీసుకెళ్ళి మిడ్ వీక్ ఎవిక్ట్ అయిపోయినట్టు వీళ్ళు బిల్డప్ ఇస్తారు, బట్ మళ్ళీ వెనక్కి తెచ్చేస్తారు. సో రాము ఏం మిడ్ వీక్ ఎవిక్ట్ అవ్వడు. బేసిక్గా టీవీ ప్రోమోట్ వస్తుంది, మనకి తెలియదు కానీ యూట్యూబ్లో రాదు. కానీ సడన్గా కట్ చేస్తారు కదా మెయిన్ ఎపిసోడ్లో. యాక్చువల్గా వీళ్ళు లోపల ఒక కారులో కూర్చుంటారు అన్నమాట. ఒక 2-3 సీజన్లో కూడా జరిగేది. అమర్దీప్ని ఇన్వెస్టిగేషన్ లాగా అమర్దీప్ను మన అర్జున్ ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఇన్పుట్స్ తెలుసుకుంటారు, వీళ్ళు కూడా ఇచ్చేస్తారు, అలాగే తెలిసిపోయి వీళ్ళకి. సో అలాగమాట. సో ఏం చెప్తున్నాను, రాముది జరిగింది నిజం కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఓటింగ్లో తక్కువ ఉన్నది రాము యాజ్ ఆఫ్ నో. రేపు మళ్ళీ చెప్తారు రాము, సాయి, రమ్య. మరీ బాటమ్ 2లో ఎవరు ఉన్నారంటే సాయి, రాముని అడిగితే లైవ్లో నీ పొజిషన్ ఎలా ఉన్నది అంటే 1 అంటున్నాడు, కానీ బాటమ్ నుంచి నెంబర్ 1 ఉందని తెలియట్లేదు. సో యాజ్ ఆఫ్ నో రాము అయితే మిడ్ వీక్ ఎవిక్ట్ అవ్వలేదు, బట్ ఈ వీక్ ఎవిక్ట్ అవ్వడానికి కూడా హై ఛాన్స్ ఉంది. సో రాము ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గట్టిగా ఓట్లు వేసుకోండి, అంతకుమించి నేనేం చెప్పలేను. సో ఓవరాల్గా అప్డేట్స్ అయితే ఇవి. సో ఈ అప్డేట్లు ఇచ్చి పడుకుందామని, మళ్ళీ మార్నింగ్ లేస్తే లేట్ అయిపోతుంది, అంత డిలే ఎందుకని చెప్పి మళ్ళీ చేస్తున్నాను, నిద్ర వస్తున్నా కూడా. సో నాకు మోటివేషన్ ఇవ్వడం కోసమైనా సరే మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నా. అంతే. సభకు నమస్కారం, ధన్యవాదాలు. రేపు ఓటింగ్ రిజల్ట్స్తో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.